ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారాలు. మనము ఈ వీడియోలో ఈ 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా 2026 సంవత్సరానికి గాను సంపూర్ణ సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అక్టోబర్ నెల 2026 సంవత్సరం దాకా అష్టమ రాహు ఉంటాడు. దానివల్ల మానసికమైనటువంటి ఆందోళనలు ఉంటాయి. పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లేదని, పెళ్లి చేసేస్తే ఆ పిల్ల కాపురం చేయడం లేదని, కోర్టుకెళ్ళిందని మదన పడుతూ ఉంటారు. అలాగే కోర్టులో కేసులు వేసుకోవడం జరుగుతుంది భార్యాభర్తలు ఇద్దరు కూడా. సరే కనీసం తొందరగా అయినా పోనీ విడాకులు వచ్చేస్తే ఎవడ దారాడు చూసుకోవచ్చు, ఎవడ పెళ్ళిళ్ళాడు చేసేసుకోవచ్చు, ఎవడ దుకాణాలు వాడు పెట్టేసుకోవచ్చు అనుకుంటే అక్కడ కోర్టులో బెంచ్ మీదకి వెళ్ళదు. అది ఆనరబుల్ జడ్జెస్, సరే బెంచ్ మీదకి వెళ్తే ఆనరబుల్ జడ్జెస్ ట్రాన్స్ఫర్ అయిపోవడం, లేకపోతే పోస్టింగే గవర్నమెంట్ వేయకుండా ఉండడం. సంవత్సరం దాకా మేపాలుగా గవర్నమెంట్ ఎంప్లాయీని రిక్రూట్ చేస్తే, వాళ్ళు జడ్జిలు అయితే ఏంటి, ప్రొఫెసర్లు అయితే ఏంటి, ఎవరైతేనేంటి గవర్నమెంట్ ఎంప్లాయీ. సో గవర్నమెంట్ దాని వీలుని బట్టి మీకు చేస్తుంది, దాని సులభాన్ని బట్టి, దాని యొక్క బడ్జెట్ ప్లానింగ్ని బట్టి నోటిఫికేషన్స్ అనేటివి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకి అడ్డంకులు వచ్చేస్తూ ఉంటాయి. సో రియలీ ఆశ్చర్యం. అయితే 2026 సంవత్సరంలో మీరు సక్సెస్ అనేటటువంటిది చూస్తారు. మరి హర్మోన్ ప్రీత్ కౌర్ కర్కాటక రాశి ఉమెన్స్ వరల్డ్ కప్ గెలుస్తుందని చెప్పాను నేను. కర్కాటక రాశి అష్టమ రాహు ఉన్నప్పటికీ కప్ కొట్టుకొచ్చింది, ప్రపంచ కప్ ఉమెన్స్లో. మీరు కూడా అంతే. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీకు గ్రహస్థితి, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి పనులు ఆలస్యంగా ఉన్నప్పటికీ కూడా మీరు కప్ కొట్టుకొచ్చేయడం గ్యారంటీ. సక్సెస్ అనేటటువంటిది గ్యారంటీ. కాకపోతే కొంచెం లేటుగా రావడం అనేటటువంటిది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. లేట్ అవుతుంది. అండ్ సెకండ్ ఫేజ్లో మీకు సక్సెస్ అనేటటువంటిది రావడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా. ముఖ్యంగా మ్యారిటల్ లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతా కూడా కాంప్రమైజింగ్ యాటిట్యూడ్తో మీరంతా కూడా చేసుకోవాలి. ఒక ఐపీఎస్లు చెప్పింది వినరు, ఒక ఆనరబుల్ జడ్జెస్ చెప్పింది వినరు, లర్న్డ్ కౌన్సిల్స్ చెప్పింది వినరు, లేకపోతే మీరు పెద్ద మనుషులు చెప్పింది వినరు. వినకుండా మీరు మాకు తెలుసు అంతా అని చెప్పేసి మీరు కోర్టుల్లో చేసుకుంటుంటే భార్యాభర్తలు ఇద్దరు కొట్లాటలు కొట్టుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? సో ఈ విధంగా మనకి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా భాగ్యంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్నప్పటికీ కూడా మీకు అదృష్టాలు కలిసి రావడం జరుగుతుంది. మీ ఫాదర్ సంబంధమైనటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, మీ దూరపు బంధువుల మరణాలు, మీ పితృవర్గ మరణాలు జరగడం ద్వారా ఆస్తిపాస్తులన్నీ కూడా మీకు రాసేయడం జరుగుతుంది. మీకు రావాల్సిన వాటా మీకు వచ్చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆదాయాల విషయంలో మీకేమీ డోకా లేదు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే అంతగా మీ యొక్క ఆదాయాలు పెరిగిపోతాయి. ప్రపోర్షనేట్గా ఉంటుంది. అంటే ఎవరికి స్థాయిని బట్టి వాళ్ళకి ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. సో ఆ విధంగా చిన్న చితక ఉద్యోగాల దగ్గర నుంచి పెద్ద వరకు ఉద్యోగాలు చేసే మినిస్టర్స్ వరకు కూడా అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా దే విల్ బి రికగ్నైజ్డ్ బై దేర్ సుపీరియర్ ఆఫీసర్స్. వాళ్ళని వాళ్ళ యాజమాన్యాలు గుర్తించడము, బెనిఫిట్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఆఫీస్లో కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా మనకి ఈ గజకేశ్వరి యోగాన్ని మీరు పొందేటటువంటి ఛాన్స్ కూడా మీకు ఎక్కువగా ఉంది. ఏమిట్రా బాబు వీడియో వచ్చాడు మా ఇంటికి అనుకుండా, 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు వస్తే గౌరవంగా రండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు. వాహన యోగాలు కొంటారు. ఇంతకుముందు గజకేశ్వరి అంటే ఏనుగుల మీద ఊరేగేవారు, ఇప్పుడు కార్లు కొంటారు. మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆరోగ్యాల్లో షుగర్ బీపీలు అన్నీ కూడా డౌన్ అయిపోవడం,
కానీ ఇంత కళ్ళు తిరిగి పడిపోవడం రోడ్ల మీద, అలా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రాబ్లమ్స్ అన్నీ మాయమైపోవడం ఉంటుంది. అటువంటివన్నీ కూడా ఒక దారికి వచ్చేయడానికి అవకాశాలున్నాయి. సంతానం విషయంలో కూడా సంతానము మనవళ్ళ ద్వారా వాళ్ళందరూ కూడా సంతోషాన్ని అనుభవించేటటువంటి అవకాశాలున్నాయి. విద్యార్థులు ఎవరైతే పరీక్షలు రాస్తారో వాళ్ళు ఫటక్ మన ఫెయిల్ అయిపోవడం ఉంటుంది. ఎప్పుడైతే ఫెయిల్ అయిపోతారో వీళ్ళు రీవాల్యుయేషన్ పెట్టుకోవడము, మళ్ళీ రీకౌంటింగ్లు పెట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా చెయ్యాలి. అలా చేయకుండా నేను ఫెయిల్ అయిపోయాను అని అంటే కుదరదు. అండ్ సెకండ్ టైమ్ విల్ బీ యువర్ సక్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ప్రతి లైఫ్లో కూడా. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అంతా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలున్నాయి. అండ్ చదువులు కూడా బ్రహ్మాండంగా చదవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోవడానికి అవకాశాలున్నాయి. అలాగే మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు కుదుర్చుకొని కొంతమంది పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. కట్నాలు మంచిగా తీసుకొని మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అనుకూలవతి అయినటువంటి భార్య రావడానికి కూడా అక్టోబర్ దాటిన తర్వాత అవకాశాలు ఉంటాయి. ఎవరైతే మీ పట్ల శత్రుత్వం పెట్టుకొని దంపతులు ఉన్నారో అటువంటి వాళ్ళ యొక్క శత్రుత్వం అనేటటువంటిది పోతుంది. జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కూడా మీకు ఒక దారి పడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము ఈ యొక్క పరిహారాలు ఏమిటంటే కర్కాటక రాశి వాళ్ళకి మనకి రాహువు మనకి సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు. అండ్ దీనివల్ల భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు, కొట్లాటలు, వితండ బాధాలు ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లలో చేసుకోవడము, అలాగే ఆ మంత్ర జప అనుష్ఠానాలు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితం వస్తుంది. అలాగే పగటిపూట రావి చెట్టుకి మీరు పూజ చేసుకోవాలా. రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం రాహవే నమః అంటూ మీరు జపం చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.